షలోం. ఈరోజు వాక్యాంశము ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో పతివ్రతలు లేరు. రూతు మోయాబు వంశంలోంచి వచ్చింది, లోతు వంశంలోంచి వచ్చింది. దేవుని వంశావళిలో ఇలాంటి స్త్రీ ఉండవచ్చా అన్నారు. రూతు గురించి మనం తెలుసుకుందాం. రూతు జీవన విధానము, రూతు ఎవరు, ఎందుకు దేవుడు తన వంశావళికి అవకాశం ఇచ్చాడో మనం చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పెను. రూతు బాలాకు వంశానికి చెందినది. బాలాకు మోయాబు దేశానికి రాజు. బాలాకు ఏదో ఒక ఉద్దేశంతో యెహోవా దేవునికి బలిపీఠాలు కట్టాడు. 7 బలిపీఠాలు ఒకసారి కట్టాడు, మళ్ళా 7 బలిపీఠాలు కట్టాడు, మరలా 7 బలిపీఠాలు కట్టాడు. 14వ వచనంలో, పిస్గా కొననున్న కావలి వారి పొలమునకు అతని తోడుకొని పోయి 7 బలిపీఠములు కట్టించి ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను 1 పొట్టేలును అర్పించను. అంటే పిస్గా కొండ మీద ఒక బలిపీఠం ఉంది, ఇది రెండవసారి కట్టింది. 28వ వచనంలో, బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పేయూరు శిఖరమునకు బిలామును తోడుకుని పోయిన తర్వాత బిలాము, ఇక్కడ నాకు 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాకుతో చెప్పాను. ఇశ్రాయేల్ని శపించే ఉద్దేశంతో బాలాకు యెహోవా దేవునికి బలిపీఠాలు కట్టాడు. ఒకసారి 7, రెండవసారి 7, మూడవసారి 7, 21 బలిపీఠాలు. ఇవే కాకుండా ఇంకా బలిపీఠాలు కట్టాడు, 40 వరకు బలిపీఠాలు కట్టాడని చెప్తారు. అది ఏ ఉద్దేశంతో కట్టినా కూడా యెహోవా కోడెలు అర్పించాడు, బలులు అర్పించాడు. అదే విధంగా యెహోవా దేవునికి అర్పణ అర్పించాడు. ఇశ్రాయేలు రాజులు చేయని పనిని మోయాబు రాజైన బాలాకు చేశాడు. ఈ వంశం నుంచి రూతు వచ్చింది. అలాగే న్యాయాధిపతులు 3వ అధ్యాయము 12, 13వ వచనం. మోయాబు రాజైన ఎగ్లోను బలపరచెను. 14 ఇశ్రాయేలీలు 18 సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి. బాలాకు వంశం నుంచి వచ్చిన వాడే ఎగ్లోను. ఈ ఎగ్లోను యొక్క కుమార్తె రూతు. బాలాకు మోయాబుకు రాజే, ఎగ్లోను మోయాబుకు రాజే. 18 సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని మోయాబు రాజుని ఎగ్లోను పరిపాలించాడు. ఇశ్రాయేలీలు బానిసలుగా మోయాబు దేశానికి ఉన్న సందర్భం అది. అయితే ఇతను ఒక మంచి పని చేశాడు. 20వ వచనంలో, యెహూదు, నీతో నేను చెప్పవలసిన దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా, దేవుని మాట ఒకటి ఉన్నదని చెప్పగా అతడు తన పీఠం మీద నుండి లేచెను. యెహూదుని ఇశ్రాయేలీయుడు ఈ ఎగ్లోను రాజుని చంపడానికి వచ్చాడు. కానీ ఏం చెప్పాడంటే, దేవుని మాట ఒకటి చెప్పాలి అంటే వెంటనే సింహాసనం నుంచి కిందకి దిగి వచ్చాడు, సింహాసనం నుంచి పైకి లేచాడు. దేవుని మాట వినడానికి ఎగ్లోని రాజు కూర్చుని వినలేదు. యెహోవా దేవుని మాట వినడానికి సింహాసనం నుంచి లేచి నుంచున్నాడు. విధేయత చూపించాడు, గౌరవాన్ని చూపించాడు. అతను అన్యజనుడు ఎగ్లోను, విగ్రహారాధకుడు ఎగ్లోను. కానీ యెహోవా దేవుని మాట చెప్పగానే పైకి లేచి నిలబడ్డాడు. అందువలన దేవుడు ఇతని వంశంలో ఉన్న రూతుని దీవించాడు. బాలాకు బలిపీఠాలు కట్టాడు. అందువలన బాలాకు వంశంలో ఎగ్లోను, ఎగ్లోను వంశంలో రూతుని దేవుడు చాలా ఆశీర్వదించాడు. రూతు మీద ఆయన ఒక ప్రత్యేక దృష్టి నిలిపాడు. రూతును ఒక బహుమానంగా మోయాబు దేశానికి ఆయన ఇచ్చాడు. రూతు రాజవంశానికి చెందింది, తరతరాల రాజవంశానికి చెంది రూతు. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 3, 4 వచనాలు. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకుని పోగా, దావీదు కొండల్లో దాగిన దినములు వారు అతని యొద్ద కాపురం ఉండిరి. దావీదు సౌలుతో తరంబడుతున్నప్పుడు తన తల్లిదండ్రుల్ని, సహోదరుల్ని మోయాబు రాజు దగ్గర ఉంచుతాడు. అంటే దావీదు కాలం నాటికి కూడా రూతు యొక్క బంధువులు మోయాబు దేశాన్ని పరిపాలిస్తున్నారు అని అనుకోవాలి. లేకపోతే సౌలుకి దావీదుకి విరోధం ఉంటే, ఒక దేశపు రాజుతో విరోధం ఉంటే ఆశ్రయం ఎలా ఇచ్చారు? మా దేశం మీదకి వస్తే ఏమవుతుంది అని ఎందుకు అనుకోలేదు? రక్త సంబంధం ఉంది కనుక సౌలు మోయాబు దేశం యుద్ధం చేసినా కూడా సౌలుతో యుద్ధం చేయడానికే మోయాబీలు సిద్ధపడ్డారు. అంటే దావీదు యొక్క పూర్వీకులు, రూతు యొక్క బంధువులు దావీదు కాలం నాటికి కూడా వారు అధికారంలో ఉన్నారు. అందుకే రాజు యొక్క ఆశ్రయము దావీదు యొక్క తల్లిదండ్రులకి దొరికింది. వారు చాలా కాలం మోయాబు దేశంలో ఉన్నారని చెప్పేసి లేఖనము తెలియచేస్తుంది. ఈ ఎగ్లోని చరిత్ర 1154 BC కాలం నాటిది. అంటే 1000 సంవత్సరాల క్రితం యొక్క చరిత్ర. అప్పుడు జరిగిన వివాహ వ్యవస్థ ఎలా ఉందో మనం చూద్దాం. రూతు మోయాబు దేశపు యువరాణి, మోయాబు దేశపు రాకుమారి.
ఈమె నయోమి కుమారుని వివాహం చేసుకుంది. రూతు వివాహం చేసుకుంది. అతని పేరు మహ్లోను. ఇతను సర్వ సైన్యాధికారి మోయాబు దేశానికి, అంటే మిలిటరీ అధికారి. ఇతను మహ్లోను ఇశ్రాయేలీయుడు, రూతు మోయాబీరాలు. కానీ వారి దేశంలో వారి సైన్యంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఆ దేశపు రాజు కల్లుడు మహ్లోను. తమార్ అనే ఆ చరిత్రకారిని ఈ విషయాలన్నీ చెప్పింది. ఏంటంటే రూతుకి దావీదుకి మోయాబు దేశంలో బంధువులు ఉన్నారని. జోసెఫస్ రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అనే పుస్తకంలో కూడా మనకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. రూతును ఎందుకు మెస్సియక వంశావళిలో చేర్చారు? కారణము ఏమిటి? ఎందువలన రూతు యేసుప్రభు వంశంలో చేర్చబడింది? ఆమె గుణ లక్షణాలు ఏంటి మనం చూద్దాం. మీలో ఒక్కొక్కటి పెండ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందినట్లు యెహోవా దయచేయును గాక అని నయోమి అంటుంది. అత్తగారి వెంట వెళ్ళిపోతుంది. ఎవరు? రూతు. అప్పుడు అంటుంది, మీరు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుని వార్పాతో రూత్తో చెప్తుంది అత్తగారు. వివాహం చేసుకోండి అంటే ఆ వివాహాన్ని యవ్వన వయసులో ఉండి కూడా తిరస్కరించింది. నేను ఎవరిని వివాహం చేసుకోనండి, యవ్వనస్త్రాలు, భర్త చనిపోయాడు. మరి వివాహం మీద ఉద్దేశం ఉంటుంది, కానీ ఈమెకి వివాహం మీద ఆలోచన లేదు. నేను అత్తగారితోటే వచ్చేస్తాను బెత్లెహేమ్ అని చెప్తుంది. అంటే రూత్ యొక్క ఆలోచన చూడండి, ఆమెకి శరీర సంబంధమైన ఆలోచనలు లేవు. ఇది ఒక ఉత్తమమైన లక్షణం. 14వ వచనం చూద్దాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొను, రూతు ఆమెను హత్తుకొనెను. అత్తగారిని హత్తుకుంది రూతు. వృద్ధాప్యంలో ఉంది, ఆమె దగ్గర ఏమీ లేదు, రిక్తురాలని తానే చెప్పుకుంది. మరి ఈమెను ఎందుకు హత్తుకుంది? ఈమె దగ్గర ఏమీ లేవు. ఆ పూట భోజనం కూడా పెట్టలేదు బెత్లెహేమ్ వెళ్తే. దేవుడు ఎలాగ మనుషుల్ని హత్తుకుంటాడో అలాగే రూతు కూడా తన అత్తని ప్రేమతో నిస్వార్థంగా హత్తుకుంది. ఆమె దగ్గర ఏమీ లేవు, కానీ దేవుడు ఉన్నాడు, అంతే. ఇది ఒక మంచి లక్షణం, హత్తుకొనుట అనేది. ఇందులో మోసం చేసే ఉద్దేశం ఏమీ లేదు. ఏమి ఆశించి ఇజ్రాయెల్ దేశానికి రావడం లేదు. 16వ వచనములో అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. ఇక్కడ చెప్తుంది, అత్తగారు అనేది నీ దేశం వెళ్ళిపో, నీ ఊరు వెళ్ళిపో, నీ ప్రాంతం వెళ్ళిపో, నీ గ్రామం వెళ్ళిపో, నువ్వు నా దగ్గర రావద్దు, నాకు కూడా రావద్దు అని చెప్తుంది. బెత్లెహేమ్ రావద్దు, బెత్లెహేమ్లో ఏమీ లేదు అని చెప్తుంది. అయితే నన్ను అలా బ్రతిమాలు కొనవద్దు అంటుంది. నేను నీ వెంటే వస్తానని చెప్తుంది. అంటే ఫాలోవర్ అయిపోయింది. ఒక బోధకురాలికి శిష్యులు ఎలా ఉంటారో అలాగ అత్తగారిని వెంబడిస్తుంది. యవనస్తురాలు ఏ పురుషుని వెంబడించకుండా తన అత్తగారు, వృద్ధాపులను అత్తగారిని వెంబడిస్తుంది. ఉత్తమమైన కోడల లక్షణం. నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను. రూతు ప్యాలెస్ లో పెరిగింది, కోటల్లో ఉంది, యువరాణిగా ఉంది. తండ్రి రాజు, తాతగారులు రాజు, రాజుల వంశంలో పుట్టింది. ధనం చూసింది, ఐశ్వర్యం చూసింది, వెండి చూసింది, బంగారం చూసింది, కిరీటాలు చూసింది, మణులు చూసింది, మాణిక్యాలు చూసింది, రత్నాలు చూసింది, వెలగల మణులు చూసింది. కానీ అవన్నీ విడిచిపెట్టుకుంది. నాకు ఏమీ వద్దనుకుని వచ్చేస్తుంది. అన్ని విడిచిపెట్టి వస్తుంది. నీవు నివసించోటే నేను నివసించదును. ఇప్పుడు బెత్లెహేమ్ ఎలా ఉంటుంది ఆ రోజుల్లో? యేసుప్రభు పుట్టక ముందు స్టోరీ ఇది. బెత్లెహేమ్లో వీధులు కూడా సరిగా ఉండవు. ఇంటిపై నుంచి దారులు ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. చిన్న కుగ్రామం అది, చిన్న పల్లెటూరు లాంటిది. ఒకవైపు ఆవుల్ని మేకల్ని ఒక గదిలో కట్టేస్తారు ఇళ్ల లోపలే. ఒక దాంట్లో పురుషులు ఉంటారు, ఒక గదిలో స్త్రీలు ఉంటారు. దుర్భరమైన పేదరికం ఉంటుంది ఆ పరిసర ప్రాంతాల్లో. పేద జనం ఉంటారు. ఎన్నికలేని పట్టణం, ఎన్నికలేని గ్రామంగా ఉంది అది. అక్కడ నివసిస్తాను. అది దుర్గంధమే కావచ్చు, మురికే కావచ్చు, పేదరికమే కావచ్చు, అది సున్నపురాయితో చేసిన చిన్న చిన్న ఇళ్లే కావచ్చు, చిన్న గుడిసెలే కావచ్చు, చిన్న గుహలు లాంటివి కావచ్చు. నీళ్లు తెచ్చుకోవడం కూడా ఈ ప్రాంతంలో చాలా కష్టం. వీధిలో నడవడానికి ఇంటిపై నుంచి నడవాలి. అలాంటి పరిస్థితి అక్కడే నివసిస్తానండి. రాజకోటలోంచి వచ్చేసి రూతు ఈ మాటలు చెప్తుంది. పట్టు పరుగుల మీద పడుకునేది మట్టి గడ్డ మీద పడుకోవడం సిద్ధమైపోయింది. నీ జనమే నా జనము. ఈమె మోయాబు దేశంలో పుట్టింది, లోతు వంశానికి చెందింది. తన ప్రజల జీవితాన్ని చూసింది. వారి యొక్క విగ్రహార్ణ జీవితం, వారి యొక్క అనైతిక జీవన విధానం రూతు చూసింది. ఆ జనం నా జనం అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. నీ జనమే నా జనము, నీతి గల నీ జనమే నా జనం. బెత్లెహేమ్ ప్రజలే నా ప్రజలు, ఇశ్రాయేలే నా ప్రజలు, నీ ప్రజలే నా ప్రజలు. ఎలాగవుతారు ఈ ప్రజలు అంటే? ఈ ప్రజలు నేను ప్రేమిస్తుంది. ఈ ప్రజలు ఒక ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నారు. అత్తగారిలో ఉన్న నీతిని చూసింది, పరిశుద్ధత చూసింది, యథార్థత చూసింది. నీ దేవుడే నా దేవుడు. మోయాబీలు చెట్లను పూజిస్తారు, రాళ్లను పూజిస్తారు, ఆకాశాన్ని పూజిస్తారు, జంతువులను పూజిస్తారు, పక్షుల్ని పూజిస్తారు. రకరకాల దేవతలు ఉన్నాయి వాళ్ళకి. నాకు అవి వద్దు అని చెప్తుంది. తన యొక్క మతాన్ని మార్చేసుకుంది, మార్గాన్ని మార్చేసుకుంది, జాతీయతను మార్చుకుంది, పౌరసత్వాన్ని మార్చేసుకుంటుంది. ఇశ్రాయేలు దేవుడని యెహోవాయే నా దేవుడని స్టేట్మెంట్ ఇచ్చింది. నీవు మృతి పొందే చోటనే నేను మృతి పొందేదను. ఏ కోడని అత్తగారికి ఇలా చెప్పగలదా? ఎంత సుగుణాల రాసి, ఎంత గుణవంతురాలు ఆలోచించండి. నువ్వు బెత్లెహేమ్లోనే చనిపోతావు, నేను అక్కడే చనిపోతాను.
నేను మళ్ళా మోయాబుకి వెళ్ళను. ఆకలైనా, కరువైనా, హింసైనా, ఏదైనా నీతోటే జీవిస్తాను. ఇవన్నీ ఉత్తమమైన మాటలు. నా బంధువులు నాకొద్దు. రాజబంధువులు లేరా రూతుకి? రూతుకి తల్లి ఉండుండదా? రూతుకి మేనత్తలుండరా? రూతుకి కోటలో ఇంకా జనాంగం ఉండరా? అధికారులు ఉండరా? ధనవంతులు ఉండరా? వాళ్ళెవరిలో కూడా పరిశుద్ధ ఆమె చూడలేదు. వారెవరిలో కూడా దైవశక్తిని ఆమె చూడలేదు. వారెవరిలో కూడా నీతిని ఆమె చూడలేదు. ఈ అత్తగారిలో నీతిని చూసింది. మరణం తప్ప అంటే మరణం ఒక్కటే మనం వేరు చేయగలదు, నీకు ఏది వేరు చేయలేదు అని చెప్తుంది. ఆ మరణము వచ్చినప్పుడు ఆ మరణాన్ని నేను వెంబడించలేను కదా, అందువల్ల అదొక్కటే వేరు చేద్ది. ఇంకా నిన్ను నన్ను ఏం వేరు చేయరు. ఎంత చక్కటి మాటలు! ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఎవరు ఒక కోడలు అత్తగారిది ఇలా చెప్పి ఉండదు, ఇలాంటి మాటలు అని ఉండదు. సహజంగా అత్త కోడలకి చాలా ద్వేషభావాలు ఉంటాయి, చాలా గొడవలు ఉంటాయి, అసలు ఒకరంటే ఒకరికి పడదు. అటువంటిది భర్త చనిపోయాడు, మన భర్త ఉన్నాడా? లేదు, యవనస్తురాలు. అప్పుడు రూతుకి వీళ్ళకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయిపోతాయి. వివాహం అయిపోయింది, కొంతకాలమే కదా ఉంది, 24 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళు ఉంటాయి. ఆ వయసులో ఇలాంటి మాటలు మాట్లాడుతున్న ఉత్తమరాలు కనుక మెస్సీ వంశావళిలో చేర్చారు. ఈమె ఇంత త్యాగం చేసింది. తన కోటలు, తన ధనము, తన అధికారం, తన దాసీలు అన్ని కూడా త్యాగం చేసింది. 22లో వారిద్దరూ యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరి. యవలంటే బార్లీ. బార్లీ ఎప్పుడు కోస్తారు? ఏప్రిల్ నెలలో, మార్చి నెలలో కోస్తారు. కాబట్టి బార్లీ కోసేటప్పుడు వచ్చారు వీళ్ళు. అంటే సంవత్సర ప్రారంభం యూదులకి. ఇక్కడ ఉగాది ఎలాగైతే మార్చి ఏప్రిల్ మధ్య వస్తుందో అదేవిధంగా వారికి కూడా క్రొత్త సంవత్సరం అదే నెలల్లో వస్తుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. మోయాబీయురైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పరిగి ఏరుకొందని నయోమితి చెప్పగా. అత్తగారి చెప్పకుండా ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు. ఇది ఒక మంచి లక్షణం. అత్తగారిని ఎదిరించలేదు. నేను వెళ్ళనా పొలంలోకి, పరిగి ఏరుకోనా అని అడుగుతుంది. పరిగంటే పొలంలో పడేసిన గింజలు, రాలిపోయిన గింజలు, అవి ఏరుకోనా అని అడుగుతుంది. అంటే అత్తను అడిగి వెళ్తుంది. ఈమె సోమరిది కాదు రూతు, చాలా చురుకైనది, కష్టపడి పని చేసేది. రూతు చిన్న పని ఎంచుకుంది. ఏంటంటే పరదేశులు, విధవరాండ్రు, అనాథులు, దిక్కులేని వారు ఇశ్రాయేల్ దేశంలో ఏం చేస్తారంటే ఈ పొలంలోకి వెళ్ళి పరిగె ఏరుతారు. కాబట్టి ఈమె కూడా అంత చిన్న పని, అది తృణీకరించబడే పని, ఎన్నికలేని పని, దిక్కులేని వారు దరిద్రులు చేసే పని. ఒక యువరాణి, ఒక దేశపు యువరాణి, 1000 కోట్లకి వీళ్ళ తండ్రి అధిపతి, 1000 కోట్లు, పొలాలు, బిల్డింగ్స్, గనులు, ఇంకెన్నెన్నో ఉండుంటాయి వీళ్ళకి. అన్ని విడిచిపెట్టి బెత్లెహేము వచ్చేసి అత్తగారు ఊరొచ్చి పొలంలో ఆ యొక్క పడిపోయిన రాలిపోయిన గింజలు ఏరుకుంటాను అని చెప్పింది. అత్తగారి అనుమతి అడిగింది. ఇదొక ఉత్తమ లక్షణం. 3వ వచనం, కాబట్టి వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయివారి వెనుక పొలములో ఏరుకొన్ను. ఒక విషయం చెప్పి ఇంకో విషయం చేయట్లేదు. ఎక్కడికి వెళ్తానందో అక్కడికే వచ్చింది. పొలంలోకి వెళ్తానని చెప్పేసి పొరిగింటికి వెళ్ళడం, కబుర్లు వేసుకోవడం, లేదా ఎవరొస్తుని వెంబడించడం చేయలేదు. ఎక్కడికి వెళ్తానందో అక్కడికి వెళ్ళింది. అంటే అబద్ధం చెప్పలేదు. రూతులో గొప్ప లక్షణం. ఆ పొలంలో పరిగెడికి సిగ్గుపడలేదు. చాలా మంది ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చుంటారు. ఏదో పని చేయాలి, పని చేసి కుటుంబాన్ని పోషించాలి, పిల్లల్ని పోషించాలి, భార్యని పోషించాలి. ఈమె తనకు అందుబాటులో ఉన్న పని ఎత్తుక్కుంది. ఏదో పని కుటుంబాన్ని పోషించుకోండి, ఖాళీగా ఉండడం కంటే. సోమరిది కాదు రూతు, చురుకైనది, తెలివైనది, కష్టపడే మనస్తత్వం ఉంది, సిగ్గుపడలేదు. నలుగురు చూస్తానే రాణిని కదా, ఇంతవరకు సింహాసనం కూర్చొని కిరీటం పెట్టుకున్నాను అని అనుకోలేదు. అయితే ఈలోగా పొలం అధికారి యజమాని బోయజ్ వస్తాడు. ఈమె ఎవరిచ్చినదని అడుగుతాడు. అప్పుడు కోత కోసేవాడు సాక్ష్యం చెప్పాడు. కోయివారి నుంచి కూడా పనివాని సాక్ష్యం, ఒక సూపర్వైజర్ సాక్ష్యం. ఏమని చెప్తున్నాడు చూడండి 7వ వచనంలో, ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఎంట కూర్చుని వాడు చెప్పాను. మంచి స్టేట్మెంట్. వచ్చింది, ఉదయాన్నించి పొలంలో ఏరుకుంటుంది, చాలాసేపు కష్టపడింది, కొద్దిసేపే విశ్రాంతి తీసుకుంది. కొంతమంది కొంతసేపే పని చేస్తారు, ఎక్కువసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఈమె ఎక్కువసేపు పనిచేసి కొంతసేపే విశ్రాంతి తీసుకుంది. ఈమె బద్ధకస్తురాలు కాదు. అతను చక్కని సాక్ష్యం ఆమె గురించి చెప్పాడు. అప్పుడు బోయజ్ అంటాడు 11వ వచనంలో, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనం వద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసినని ప్రతిఫలం ఇచ్చును. బోయాజు రూతుని ఆ క్షణమే ఆ రోజే చూశాడు. ఆమె గురించి అంతకుముందే విని ఉన్నానని చెప్పాడు. మంచి సాక్ష్యం. ఇప్పుడు పొలం యజమాని రూతు గురించి సాక్ష్యం చెప్తున్నాడు, ఆమె క్యారెక్టర్ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నీవు నీ జన్మదేశాన్ని వదిలేసి వచ్చేసావు. నీకు తెలియని ప్రజలు వేడు, నువ్వు ఎరగని ప్రజలు వేడు, ఈ ప్రజల వద్దకు నువ్వు వచ్చావు. కాబట్టి యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. మనం ఏదైనా దేవుని పని చేస్తే దానికి ప్రతిఫలం మనుషులు కాదు, దేవుడు ఇస్తాడు. అలా ముందుకు వెళ్ళిపోవాలి సేవలోకి. మనుషులు ఇచ్చేది స్వల్పం, దేవుడు ఇచ్చేది శాశ్వతమైన ప్రతిఫలం ఆయన ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉన్నట్లు నీవు వచ్చితివి. చూసారా,
ఇప్పుడు ఆయన రెక్కలు నీ మీద చాచాడు, ఆయన దయ నీ మీద ఉంది, ఆయన రెక్కల కింద ఉన్నావు, నువ్వు సురక్షితంగా ఉంటావు ఈ దేశంలో బెత్లెహేములో. మోయాబులో మళ్ళా నువ్వు లోకములోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, మళ్ళా నువ్వు ఆ యొక్క మూల దేవతలను కొలిచే అవకాశం ఉంది, ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు అని చెప్పాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి ఆమెకు ఉత్తరం ఇచ్చను. పొలం యజమాని చెప్తున్నాడు, దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని అంటున్నాడు. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, అందరికీ దేవుడు బహుమానాలు ఇచ్చాడు, కానీ రూతు రక్తంలోంచి, రూతు వంశంలోంచి సంపూర్ణమైన బహుమానము దేవుడు వచ్చాడు. సంపూర్ణ బహుమానము దేవుడే, ఆ యొక్క వంశంలో నుంచి ఆయన వస్తాడు. ఇదొక ప్రవచనం. తర్వాత నీ పెనిమిటి 10వ వచనంలో, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీ అత్తకు ఎంత చేస్తావు నువ్వు? ఏ కోడలను చేసి ఇశ్రాయేలు కోడళ్ళు ఇలా చేయలేదు, కానీ మోయాబు దేశానికి చెందిన నీవు ఈ విధంగా చేసావు. నీవు అత్తకి ఏం చేసావు? ఆ దేశమంతా, ఆ ప్రాంతమంతా చెప్పుకుంటున్నారు, ఆ దేశమంతా చెప్పుకుంటున్నారు, బెత్లెహేం అంతా చెప్పుకుంటున్నారు, మోయాబు దేశం నుంచి వచ్చిందంట అని. సహజంగా ఇశ్రాయేలు మోయాబీలు కలవనివ్వరు, మోయాబీలతో మాట్లాడరు, మోయాబీలతో నీళ్లు తాగరు, మోయాబీలతో భోజనం చేయరు, మోయాబీలు ఇళ్ళకి వెళ్ళరు, వాళ్ళు పెళ్లి చేసుకోరు. కానీ మీ సత్ప్రవర్తన చూసిన ఆ యొక్క దేశము ఈమెని ఇశ్రాయేలురాలు కంటే ఎక్కువగా గౌరవించారు, ఎక్కువగా ప్రేమించారు. ఈ స్టేట్మెంట్స్ అన్ని చూడండి. తర్వాత చెప్తున్నాడు 14వ వచనంలో ఉన్నాయి, చిరకలో నీ ముక్క ముంచి తిరుమని ఆమెతో చెప్పగా. చిరక అంటే వెనిగరు కాదు, చిరక అంటే ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తే చిక్కుడుకాయల సాసు, చిక్కుడుకాయలతో చేసిన ఒక ద్రవ పదార్థం, అది గౌరవార్థం ఇస్తారు. అది తిను అని చెప్పేసి ఆమెకి ఇచ్చాడు, పేలాలు ఇచ్చాడు. తినదే, తిన్న తర్వాత కొన్ని మిగిల్చి అత్తకు తీసుకొచ్చింది. అంటే తను చూడగానే జాలి కలిగింది, దయ కలిగింది, కటాక్షం కలిగింది. రూతుకి ఆహారం ఇవ్వాలని ఆలోచన కలిగింది, ఆశ్రయం ఇవ్వాలని ఆలోచన కలిగింది. రూతు గురించి విన్నాడు గనుక ఆమెకు అంత మేలు చేశాడు. ఆమె పేలాలన్నీ తినేలేదు, తిండిపోద్దు కాదు, దయగలంది, వృద్ధులు ఇళ్ళ దయ ఉంది. ఆ పేలాలు తిని కొన్ని మిగిల్చి తన అత్తకి ఇచ్చింది. ఇది ఒక మంచి విశేషమైన లక్షణం రూతులో ఉన్నది, ఇతరులు పెట్టే గుణం. ఆకలితో వృద్ధురాలు, ఇంటి దగ్గర ఏమీ వండుకోలేదు, ఈ పేలాలన్నీ తినేస్తే ఎలాగా? ఎండలో కష్టపడుతుంది, చెమట కక్కుతుంది, పరిగి ఏరుతుంది, అయినా కూడా తనన్నీ తినివేయకుండా కొంత అత్తగారికి మిగిల్చింది. పెట్టే బుద్ధి ఉంది రూతుకి, ఇదొక విశేషమైన లక్షణం. 3వ అధ్యాయము 9వ వచనం, నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని గాని గొప్పవారిని కాని యవనస్తుల్ని వెంబడింపకుంట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నన్ను వివాహం చేసుకొని చెప్పేసి బోయసు కాళ్ళ దగ్గర పడుకుంటుంది, అడుగుతుంది. ఇది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన వివాహ విధాన పద్ధతి. ఆ రోజుల్లో సాంప్రదాయం, ఆ రోజుల్లో పద్ధతులు ఇప్పటికి పోలి చెప్పుకుంటే ఎలా? పాదాల దగ్గర పడుకుంది, పెళ్లి చేసుకోని అడిగింది. అప్పుడు అంటున్నాడు, నీ సత్ప్రవర్తన ఎంత ఎక్కువైపోయింది, మునుపటి కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. కొద్దివారిని నువ్వు వెంబడించలేదు, గొప్పవారిని వెంబడించలేదు, గొప్ప సౌందర్యవతివి, యవనస్తురాలివి. రూతు గురించి బోయస్ సాక్ష్యం చెప్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోబోయే బోయస్ సాక్ష్యం ఇది, ఆమె క్యారెక్టర్ గురించి సాక్ష్యం ఇది. ఎవరు ఆమె నింద వేయడం సరిపోరు, ఆమెకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. బోయస్ అద్భుతమైన సాక్ష్యం చెప్పాడు. నువ్వు ఎవరితో సహజీవనం చేయలేదు, అక్రమ సంబంధం పెట్టుకోలేదు, నువ్వు రహస్యంగా ఏం పాపాలు చేయలేదు, యథార్థంగా పొలంలో పనిచేసుకుని అలాగే ఏరుకుంటూనే కొన్ని నెలల పాటు ఉండి ఆ వేరుకున్న విత్తనాలని వీళ్ళు ఆహారంగా చేసుకుని బ్రతికారు. 12వ వచనంలో, నీకు నాకంటే సమీపమైన బంధువు ఒకడు ఉన్నాడు. రూతుని వివాహం చేసుకోవడం మామూలు ప్రాసెస్ కాదు, చాలా కష్టమైన సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది తీసుకుని తెచ్చేసుకోలేదు బోయసు. నాకంటే నీకు ఒక బంధువుడు ఉన్నాడు. ఆ కాలపు చట్ట ప్రకారము బోయస్ కంటే ముందున్న బంధుడు విడిపించలేని అంటేనే బోయస్ వివాహం చేసుకోవాలి రూతుని. అతని సమ్మతి కూడా తీసుకోవాలి. ఆ బంధువు కూడా రూతుని వివాహం చేసుకునే అధికారం ఉంది. ఆ రోజుల్లో దేవర ధర్మం అనే చట్టం ఉండేది, బంధువులు వివాహం చేసుకోవడం. కాబట్టి 4వ అధ్యాయం 2, బోయస్ ఊరి పెద్దల్లో 10 మందిని పిలిపించుకుని ఇక్కడ కూర్చుండని చెప్పగా వారును కూర్చుండ్రి. అయితే ఊరి పెద్దలు పిలిపించాడు, చట్టం తెలిసిన వాళ్ళు పిలిపించాడు. పురద్వారం దగ్గర కూర్చున్నాడు. పురద్వారం దగ్గర అది లీగల్ పాయింట్ చెప్పాలంటే సిటీ గేట్ అంటారు. చాలా మంది అక్కడ వెళ్తూ వస్తూ ఉంటారు. అది ఒక రిలీజియస్ అండ్ సివిల్ పర్పస్ కోసం ఏర్పడేసిన ప్రదేశం. అక్కడ చట్టపరమైన పరిష్కరించబడతాయి, వివాదాలు పరిష్కరించబడతాయి. ఊరంతా తిరుగుతూ ఉంటారు, అక్కడ ఊరంతా వెళ్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఆపాడు. చాలా పెద్ద గుంపు ఉంటుంది, ఆ గుంపు అందరితో ఈ విషయాలని మాట్లాడుతున్నాడు. ఆ బంధువును కూడా పిలిపించారు. బంధువుతో కూడా మాట్లాడు, విడిపిస్తావని అడిగితే 7వ వచనం, ఇశ్రాయేల్లో బంధుధర్మమును గూర్చి గాని క్రయ విక్రయమును గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేల్లో ప్రమాణంగా ఎంచబడును. అతను చెప్పు తీసి ఇచ్చేస్తాడు. ఎందుకంటే నేను ఈవిని విడిపించలేను, నా ఆస్తి నేను పోగొట్టుకుంటానేమో అని. ఎందుకంటే ఈవిని పెళ్లి చేసుకుంటే ఈవిని మోయాబీరాలు, యూదురాలు కాదు. తర్వాత
ఈవిడకున్న పొలం కూడా విడిపించాలి, చాలా కష్టం. అందువలన అతను ఎస్కేప్ అయిపోయాడు. నేను రూతుని వివాహం చేసుకోనని చెప్పేసి అతను బంధువు వెళ్ళిపోయాడు. అతని సమ్మతితోటి చెప్పు తీసి ఇచ్చేస్తాడు, వెళ్ళిపోయాడు. 10వ వచనం, మరియు చనిపోయిన వారి పేరట అతని శ్వాసను స్థిరపరచినట్లును చనిపోయిన వారి పేరు అతని సహోదరులో నుండి అతని స్థలము యొక్క ద్వారం నుండి కొట్టివేయబడి ఉండినట్లును నేను మహ్లోను భార్యను రూతను మోయాబీరాల్ని సంపాదించుకుని పెళ్లి చేసుకొనిచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. మహ్లోను మొదటి భర్త చనిపోయాడు. రూతుకి భర్త చనిపోతే ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. భర్త చనిపోతే గుండు చేసేసి తెల్లచీర కట్టేసి ఇంట్లో పెట్టి ఇంట్లో వాళ్ళందరూ శారీరకంగా వాడుకునే విధానము కాదు, అది మంచిది కాదు. ఆమె వితంతువుగా ఎందుకు ఉండాలి? మరలా వివాహం చేసుకున్న పతివ్రతే. ఎందుకు? శరీర సంబంధ బంధం నుంచి మొదటి భర్త లీగల్ గా చనిపోవడం లీగల్, కానీ విడుదల పొందింది. ఇంకొక వ్యక్తిని చేసుకున్న ఆమె మహాపతివ్రత కింద లెక్కే. ఆ కాలపు ఆచారాలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి నేను ఎందుకు చేసుకుంటాడు? ఈ చనిపోయిన రూతు యొక్క భర్త మహులోనికి పిల్లలు లేరు. వీళ్ళకి రూతుకి మహులోనికి. ఈ ముందు పుట్టే బిడ్డ మహులోని ఆస్తికి వారసుడు, బోయజ్ ఆస్తికి కూడా వారసుడే. ఖచ్చితంగా మహులోని ఆస్తి పుట్టబోయే బిడ్డకి ఇచ్చేయాలి. కాబట్టి అందరి ముందు పెళ్లి చేసుకున్నాడు, రహస్యంగా చేసుకోలేదు, ఇదేమి తీసుకెళ్లిపోయి చేసుకోలేదు, లేదా ముందే సంబంధం కలిగి ఉండి శారీరక సంబంధం ఈమె వివాహం చేసుకోలేదు. పెద్దల ముందు, న్యాయం తెలిసిన వారి ముందు, పురద్వారమున ప్రజల ముందు, సమాజం ముందు వివాహం చేసుకున్నాడు. అప్పుడు పెద్దలు సాక్ష్యం చెప్తున్నారు. అందుకు పురద్వారం నుండి ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసి రాహేలును పోలిందానుగాను లేయాను పోలిందానుగాను చేయునుగాక. అప్పుడు వాళ్ళు అంటున్నారు, రాహేలు అంత స్థానం ఇచ్చే రూతుకి, లేయా అంత స్థానం ఇచ్చే రూతుకి, యూదుల స్థానం ఎవరెవరికి? ఆ పరిశుద్ధ స్త్రీల పక్కనే రూతుకి కూడా ఒక స్థానం వచ్చేసింది. అలా వర్ధిల్ల చెయ్యాలి మీ సంతానాన్ని ఊరి పెద్దలు పొగుడుతున్నారు. ఊరి పెద్దల సాక్ష్యం ఉంది రూతు గురించి. రూతుని తక్కువ అంచనా వేయడం కాదు, ఆ కాల ప్రజలను అభినందించారు. తర్వాత ఈమె గర్భవతి అవుతుంది, బిడ్డ పుడతాడు. అప్పుడు ఏమంటారు చూడండి ఊరివారు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలితని కనెను, నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగని నీ నయోమితో చెప్పిరి. ఈమెని 7 కుమారుల కంటే ఎక్కువ అని యూదా స్త్రీలు అంటున్నారు, బెత్లెహేం స్త్రీలు అంటున్నారు. అసలు వాళ్ళకు అంటరానితనం అంటే వేరే జాతి వారిని ముట్టుకోరు యూదులు. మోయాబీలు అసలు దగ్గరికి రానీరు. అటువంటి వాళ్ళకి పుట్టిన బిడ్డ బోయస్కి రూతుకి పుట్టిన బిడ్డకి వీళ్ళు ఏమంటున్నాం, బిడ్డని వీళ్ళు చాలా కొనియాడమే కాకుండా రూతును అంటున్నారు, 7 కొడుకుల కంటే ఎక్కువ నీకు ఈ యొక్క కోడలు కూతురైంది నోయోమికి. 7 కొడుకులుంటే ఎంత తల్లి సంతోషంగా, ఆనందంగా, ధైర్యంగా, నిర్భయంగా ఉండదో అలాగా నీ కోడలు నీ పక్షంగా ఉంది అని రూతుని ఆ ఊరి వాళ్ళు పొగుడుతున్నారు. ఇతడు నీ ప్రాణం ఓదార్చి ముసలితనము నీకు పోషకుడు అవుతాడని చెప్పారు. పొరుగు స్త్రీలు ఏమంటున్నారు, నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతని ఓబేదును పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అని యెష్షయి యొక్క తండ్రి. నయోమి కొరకు కొడుకు పుట్టాడు ఎందుకన్నారు? బోయస్కి రూతుకి బిడ్డ పుడితే నయోమికి పుట్టాడు. నయోమికి సంబంధించిన బిడ్డగా వీళ్ళు ఎందుకు అంటున్నారు? బోయస్కి పుట్టాడు కొడుకు అని ఎందుకు అంటలేదు అంటే, ఆ బోయస్కి రూతుకి పుట్టిన మొదటి బిడ్డ ఖచ్చితంగా చనిపోయిన మహులోనికి వారసుడు. అన్ని ఏ విధంగా? లీగల్గా, చట్టబద్ధంగా, ఆర్థిక విషయాల్లో, పొలాల విషయాల్లో, వాళ్ళకున్న ఆస్తి విషయంలో, ధన సంపాది విషయం అన్నింటిలో కూడా ఇతను వారసుడు. కాబట్టి ఇతను ఓబేదని పెట్టారు. ఓబేదికి యెష్షయి పుట్టాడు, యెష్షయికి దావీదు పుట్టాడు, దావీదు సొలొమోను పుట్టాడు. ఆ వంశం నుంచి యేసుప్రభు వారు వచ్చారు. అంటే ఈ బైబిల్ని రాసిన భక్తులు, ప్రవక్తలు, పరిశుద్ధుల మాట మానేసి ఇంతమంది బెత్లెహేం వాళ్ళు, ఊరి పెద్దలు చేసుకున్న భర్త ఇచ్చిన సాక్ష్యాలు, అత్తగారి సాక్ష్యాలు, గ్రామస్తుల సాక్ష్యాలు ఇవన్నీ మానేసి రూతు మీద అభాండాలేసే వారి మాటలు నమ్ముతారా? యేసుపుర వంశావళి ఎందుకు వచ్చిందంటే ఇందుకు వచ్చింది. ఇన్ని గుణలక్షణాలు ఉన్నాయి కనుక వచ్చింది. ఇంత త్యాగం చేస్తే కనుక వచ్చింది. రాజుల వంశంలోంచి వచ్చింది. దావీదు కంటే ముందు నుంచి ఈ రూతు వాళ్ళు రాజుల కుటుంబం వీళ్ళది, రాజవంశీయులు వీళ్ళు. అంటే లోతు పుట్టిన సంతానం అంతా వ్యభిచారులేనా? ఇంకెవరు మంచివారు పుట్టరు ఒక దేశంలో? అంటే ఎగ్లోని రాజు తన కూతురు విచ్చుడుగా పెంచాడా? క్రమశిక్షణగా పెంచలేదా? వీళ్ళ తాత బాలాకు వీళ్ళందరూ క్రమశిక్షణగా పెంచలేదా రూతుని? ఈమె క్రమశిక్షణతో పెరగలేదా? అంటే ఆ దేశంలో చెడిపోయి ఉండడానికి ఎవరు మంచి వాళ్ళు ఉండరా? రూతు యేసుపుర వంశావళి ఒక అద్భుతమైన, ఉత్తమమైన, ఉన్నతమైన స్త్రీ. అందుకే ఇంత త్యాగపూరితురాలు కనుకే రాజవంశాన్ని చెంది రాజకోటలను వదిలేసి పొలంలో పనికొచ్చి తగ్గింపు, దీనత్వం అన్ని కలిగి ఉండి, అణుకువ కలిగుండి, ప్రేమ కలిగుండి కనుకే ఆ కాలం ప్రజలు ఈమెని రాహేల్తో పోల్చారు, లేయాతో పోల్చారు, తామార్తో కూడా పోల్చారు. ఎందుకు? వారిలోని నీతి. మానవులు తప్పు చేసినప్పుడు
ఆ తప్పును దేవుడు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు తప్పును విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమించి వారి పాపాల నుంచి వారిని విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు. మేము మాత్రమే పరిశుద్ధులం, మేము మాత్రమే నీతిమంతులు, మేము మాత్రం యోగ్యులం అనుకోవడం కాదు. చాలా మంది నీతిమంతులు ఉంటారు ప్రపంచంలో, ఆయా సమాజాల్లో, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో చాలా మంది పతివ్రతలు ఉంటారు, చాలా మంది నీతిమంతులు పరిశుద్ధులు ఉంటారు. రూతు పరిశుద్ధురాలు, రూతు నీతిమంతురాలు, రూతు ఉత్తమురాలు. దేవుడి వాక్యాన్ని హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.